వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో జాతర సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం. నాలుగు రోజుల్లో అన్నమాలను తాకనున్న నైరుతి. తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో ఒక బాలుడు గల్లంతు. పెద్దపల్లి జిల్లాలో పారదర్శకంగా విత్తనాల విక్రయం చేపట్టాలని అన్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ సత్సంగ భవన్లో విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్య దైవం కాలజ్ఞానాన్ని బోధించిన బ్రహ్మం గారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వంగల భాస్కరాచారి, టీవీ సత్యం, సామాజిక కార్యకర్త తటావు రామచంద్రం, భక్తులు, మాతలు పాల్గొన్నారు. అన్నదానంతో కార్యక్రమాలు ముగిశాయి. మంగళం శ్రీ మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం శ్రీ వీరబ్రహ్మం అంగనామను ఎల్లగోడి బంగరు పల్లెంపులో నా అంగనామో హారతి కర్పూరము వీరయ్యకే వెలిగించినాము. మంగళం జయ మంగ తిరిగి ఉండి నేను అంగమో లింగము తెలిసి సంగ తిరిగి ఉండి మనము అంగలింగ మండకుండ అంగలింగ మావలను అంగలింగ మండకుండ అంగలింగ మావలను మంగళం జయమని శవము వేడ పలుకులెల్లా మాడు వరకు పలువగాని శవము వేడ మా మహిళ సత్యం గారు, అలాగే ప్రథమంగా ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాజ ఆరాధన మహోత్సవానికి ఇచ్చేసి పూజలో పాల్గొన్నటువంటి మహనీయులు శ్రీ అన్న తౌటు రామచంద్ర గారు, మరి సామాజిక కార్యకర్త, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సభ్యులు, పెద్దలు అందరికీ, ఇటు మాతలకు అందరికీ మరి ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు మరియు నమస్కారం. ఈ కార్యక్రమం ప్రతి ఏటా మనం హరి గోవింద హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి విశ్వకర్మ భగవానికి ఈరోజు శుభదినం. ఎందుకంటే శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవ సమాధి ఆరాధన మహోత్సవం. స్వాముల వారు 1693లో వారు జీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు 331 విశ్వకర్మ సత్సంగ్ జగిత్యాలలో సొంత భవనంలో వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సమారాధన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈరోజు ఇంకా పవిత్రమైన రోజు ఏంటంటే, ఈ స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాన్ని కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, మరి శ్రీ తౌటు రామచంద్రం గారు అన్నగారు, వారి ధర్మపత్ని శ్రీదేవి గారు ఇక్కడ విష్ణు సహస్రనామాలు వారు స్వామివారి సత్సంగంలో పరిచేశారు. అలాగే స్వామివారు మనకి ఏం బోధించారు, ఎలా నడుచుకోమని చెప్పారు. సత్యవంతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉండి సమాజ సంఘ కార్యకర్త కుల మతాలను దూరం చేసి ఎటువంటి దుర్ఘటనలైనా అని ఆయన ఫ్రీగా, అంటే ఎలాంటి ఆటంకం లేకుండా సాధించినటువంటి మహనీయుడు
దైవాంశ సంపతుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఇక్కడ గత 20 సంవత్సరాలు పైనుండి మనం ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటకము కాలజ్ఞాన తత్వాన్ని ఇక్కడ అంగడి బజార్లో కానీ, సర్దార్ సత్రంలో కానీ, అలాగే నాటక ప్రదర్శన ద్వారా మనం చేయడం జరుగుతుంది. ఈ నాటకంలో గొప్పతనం ఏంటంటే స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాలు ఎలా జరుగుతుంది, కాలాన్ని గుణించినటువంటి మహనీయుడు. భవిష్యత్తు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఏం జరిగింది, జరుగుతున్నది ఏంటిదో సవిస్తారంగా చెప్పినటువంటి తాళపత్ర గ్రంథాల ద్వారా మనకు దొరుకుతున్నాయి. ఏది చెప్పినా అది జరుగుతూనే ఉంది, అది ఆల్రెడీ కాలజ్ఞానంలో ఉన్నది. మొన్ననే మనకు ఇక్కడ కరోనా వ్యాధి వచ్చింది గత 2 సంవత్సరాలకి. ఇది ఒక భారతదేశంలో కాదు, జగిత్యాలనే కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాకుండా ప్రపంచ దేశం మొత్తం అయితే ఇక్కడ మాత్రం రాకపోయినా కానీ ప్రతి ఆదివారం నాడు దూరం నుండి పొరంల నుండి మరి అమ్మాయి జ్యోతి వారు సమయానికి 8 గంటలకు ఇక్కడ విచ్చేసి సత్సంగకు విచ్చేసి 9 గంటలకు వారు మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తుంటారు. అలాంటి మరి పుణ్యవతి అయినటువంటి మరి జ్యోతి. పల్నాడు జిల్లా దుర్గి మండలం ఒబ్లేష్పల్లిలో గాయాలతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాధితుడు చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్లిన వైసీపీ అల్లరి ముఖాలు కాళ్ళు చేతులు విరిగేలాగా చిత్కబాదడంతో స్పృహ కోల్పోయిన శ్రీకాంత్ అర్ధరాత్రి మేల్కొని బంధువులకు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడు శ్రీకాంత్ ఎన్నికల రోజు టీడీపీ తరపున పోలింగ్ బూత్ల వద్ద చురుగ్గా పాల్గొన్నాడనే అకాస్తో దాడికి దిగారంటూ ఆరోపిస్తున్న బంధువులు. ఈ మేరకు సీఏ కేసు నమోదు చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న దాడులకు ఆడవాళ్లు భయభ్రాంతులకు గురవుతున్నారని, బయటకు వెళ్లిన మగాళ్లు క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు కనపడడం లేదని కలవరపడుతున్నామంటున్న తోబుట్టులు. తన సోదరుని దారుణంగా కొట్టిపడేసిన విధానం చూస్తుంటే పల్లెల్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం కనపడటం లేదని, ఓటు వేసేందుకు వచ్చిన తమకు ఇటువంటి సన్నివేశాలు చూస్తుంటే ప్రజలకు రక్షణకు కరువైనట్లు ఎస్ఐ కోటయ్య తీరును చూస్తే అర్థమవుతుందని ఆరోపిస్తున్న శ్రీకాంత్ సోదరి. తన సోదరిపై శిక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బంధువులు. శ్రీకాంత్ మీరేం చేస్తారు? నైట్ ఇన్సిడెంట్ జరిగింది. 14వ తారీఖు నైట్ 9:30కి 9:10కి ఇన్సిడెంట్ జరిగింది. కొట్టేసి చనిపోయారని వెళ్ళిపోయారు. అదే టైంకి నాకు స్పృహ వచ్చినాక మా వాళ్ళు ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్కి. పోతా దుర్గి స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టేసి వెళ్ళిపోయాము. అదే నైట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడి నుంచి ఇక్కడ పిడుగాల హాస్పిటల్కి. నా పేరు లక్ష్మీ కుమారి అండి. అతను మా అన్నయ్య.
ఆ రోజు ఎలక్షన్ల రోజు బాగానే ఉన్నారు, యాక్టివ్గానే వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు టీడీపీ తరఫున. తర్వాత ఆ రోజంతా బాగానే ఉన్నారు. నెక్స్ట్ డే 14వ తారీఖు ఈవినింగ్ 9:30, 10 మధ్యలో స్మోక్ చేయడానికి బయటకు వెళ్ళాడు. వెళ్ళిన ప్రాంతంలో ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళు అప్పటికే కాపుకొని ఉన్నారన్నారు. ఒంటరిగా వెళ్ళడం చూసి తనని ఒక 5-6 మెంబర్స్ దాకా అటాక్ చేశారని. అది కొట్టేసరికి అతను స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటే చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత 1 అవర్కి తన స్పృహలోకి వచ్చి మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము ఫోన్ చేసి అది 10-15 అలా అవుతుంది. ఆ టైంలో ఫోన్ చేస్తే మేము వెళ్ళి తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాము. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన కంప్లైంట్ రాసుకోమంటే మేము ఇట్లా రాయము, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిట్ అవ్వండి, వాళ్ళు రాసిస్తారు రిపోర్టు, అక్కడ వాళ్ళు మాకు రిపోర్ట్ పంపిస్తారు, మేము రాసుకుంటాము అని చెప్పి అన్నారు. సరే గవర్నమెంట్ తీసుకెళ్ళాము. ఎక్స్రే అవి తీసిన తర్వాత ఫ్రాక్చర్ ఉంది అని చెప్పారు. ఫ్రాక్చర్ ఉంది, వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు కంప్లైంట్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఈ ఫ్రాక్చర్ ఉంది అన్నాక మేము ఈ హాస్పిటల్కి రెఫరల్ పంపించారు. పిడుగురాలు తీసుకొని వచ్చేసాము. వచ్చిన దగ్గర నుంచి స్పృహలో లేదు. సర్జరీ చేసిన దగ్గర నుంచి కూడా ఈ 3 days స్పృహలో లేకుండా ఈరోజే కొంచెం లేచి తినడము అలా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ రూరల్ మండలం చందుర్తి మండలంకు చెందిన మాదాసు సునీత వేములవాడకు భవన నిర్మాణం కూలీగా వచ్చి పనిచేస్తున్న సమయంలో 2వ అంతస్తు బంగ్లాపై నుండి కింద పడడం జరిగింది. నడుము మరియు కాళ్ళు విరిగి ఆపరేషన్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ హాస్పిటల్ తీసుకువెళ్లి చేతులు దులుపుకోవడం జరిగిందని అట్టి సంఘంలో జిల్లా ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ కడహరి రాములు ఖండిస్తూ వికలాంగులుగా మారిన కార్మికురాల్ని ఎట్టి పరిస్థితులైనా ఇంటి యజమాని కాంట్రాక్టర్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సునీత ఆమె ఒక వేములవాడకు భవన నిర్మాణ కూలీగా వచ్చి పనిచేస్తున్న సమయంలో బంగ్లా పైన నుంచి 2 అంతస్తుల బంగ్లా పైన నుంచి మల్లారం రోడ్డుకు వేములవాడలో కింద పడడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఆ ఒక సమస్య అంత పెద్ద ఘోరంగా మన నడుముకు కాలు ఇరిగిన పక్క గిట్ల మొత్తం ఆపరేషన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా మేము టచ్ చూస్తే ఆమెను ఇప్పుడు ఆ ఒక కాంట్రాక్టరు ఇవాళ హాస్పిటల్ మనం తీసుకుపోయి చేతులు దులిపేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆ ఒక కార్మికురాల కోసం ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఇంటి యజమాని కానీ ఆ ఒక కాంట్రాక్ట్ కానీ వెంటనే ఆమె ఖర్చులు భరించవలసిన అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఆమెకు అయిన ఖర్చులు నిరుపేద కుటుంబంలో చెందినటువంటి ఒక మహిళా కార్మికురాలు, ఎస్సీ కుటుంబానికి చెందిన మహిళా కార్మికురాలు కింద పడ్డా కూడా ఆ ఒక నిరుపేద కుటుంబాన్ని ఎలాంటి ఇంటి యజమాని కూడా కనీసం ఆమె ఎలా ఉందని కూడా అడగకపోవడం ఇది చాలా బాధాకరం. వెంటనే మేము ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా కోరేది ఒకటే, ఈ ప్రభుత్వంలో ఇవాళ ఇంటి యజమాని కానీ మన కాంట్రాక్ట్ పట్టుకున్న కాంట్రాక్ట్ కానీ వెంటనే ఆమె ఖర్చులు మొత్తం భరించాలి. ఆమె ఒక ఉండటానికి ఆమె జీవనం కొనసాగించడానికి అడుగుతున్నాం. ప్రస్తుతం ఆమె బతుకడానికి కోసం ఆమెకు అయిన ఖర్చులు మొత్తం ఆ ఇంటి యజమానులను కాంట్రాక్ట్ భరించాలనేది నేను ఏఐటిసి జిల్లా సెక్రటరీగా కోరడం జరుగుతూ ఉంది. ఒక నిరుపేద కుటుంబానికి ఒక దళిత మహిళా కార్మికురాలను ఇలా ఆపరేషన్ అయినా కూడా హాస్పిటల్కి వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఆమెను మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఎలా ఉందని కూడా ఇదివరకు ఒక మందలింపు లేకపోవడం ఇంటి యజమాని కానీ ఇది మనం చాలా బాధాకరంగా ఒక కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా భావిస్తాను. వెంటనే ఆమె ఒక ఖర్చులు భరించాలి, ఆమెకు ఆ ట్రీట్మెంట్ కోసం సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఆర్ రస్టీ, అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు. Good afternoon to all the collectors and other officers present. So as of now, 88.15% of the works are grounded in 15,756 schools. So almost around 15 districts have done more than 95%. But some districts have to pick up, especially Madhupati, Murugula, the collectors has come hopefully and they have completed 90%. I think there is a need to change the figures so you get the credit updated. Nalgonda is 16%,
Madhupatti boys. So any collectors before the schools are in progress now. 90% has already been completed in our district. We are regularly following this up. By this month end, we will be able to complete all the other schools, 62% of schools which are in progress now. About 16% schools are above 80% now. So we are comfortable. We will be able to complete this month end. With regards to తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో శుక్రవారం జరిగిన ఘటన అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో 5 మంది ప్రవాహంలో కొట్టుకెళ్తుండగా 4ని కాపాడిన గజ ఈతగాళ్లు ఒక బాలుడు గల్లంతు. மாமா அந்த லேடிஸை மட்டும் கூப்பிட்டாங்க அந்த ஒரு பொம்பளை ஆளை ஏமா அப்படி வாங்க அது கீழே விழுந்துச்சு அந்த அம்மா மாதிரி அப்படி வாங்க அப்படி வாங்க தம்பி வாங்க விடு வா தகுடு ஏமா இங்கிட்டு வாங்க அப்படி ஹலோ ஏமா ஏமா அப்படி வாங்கம்மா அப்படி வாங்க ஏய் நான் பின்னாடி போடாது கொள்ளையாளர் அங்கே கூப்பிட்றா ஏய் கொள்ளையாளர் அப்படி கூப்பிட்றா அப்படி போடா பின்னாடி அண்ணன் அண்ணன் அந்த லேடிஸ் மாமா அந்த லேடிஸை மட்டும் கூப்பிட்டாங்க அந்த ஒரு பொம்பளை ஆளை ஏமா அப்படி வாங்க அது கீழே விழுந்துச்சு அந்த அம்மா மாதிரி அப்படி வாங்க அப்படி வாங்க. తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యాలపై భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఘాటుగా స్పందించారు. మంత్రి పొన్నం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారని, ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదు అని అన్నారు. ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగదార్చొద్దు అని అన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి, కొన్ని బస్సులు పెంచి, కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని నీతో చెప్తాను. చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న ముత్తు మారేమ్మ ఉత్సవం శుక్రవారం రాత్రి 2 ఉత్సవాలు అమ్మవారి ఊరేగింపు బయలుదేరినది.
కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర జరుగుతున్న సందర్భంగా శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆలయ ఆవరణలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఆలయ అధికారులు, పోలీసులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తాదులకు ఆలయ పూజారి బృందం తీర్థ ప్రసాదాలు అందించారు. ఎరువుల డీలర్లకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో రాబోయే వానాకాలం విత్తన విక్రయ ప్రక్రియ, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లాలోని విత్తన డీలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అనశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ మాట్లాడారు. రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది వాళ్ళు సంతకం పెట్టించినప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్ ఇది వెళ్ళినప్పుడు అదేమంటే నేను చేయగలుగుతున్నా ఉన్నాడు అమ్మేస్తారు, సేల్ అయిపోతుంది. నువ్వు ఎవరినా అడిగితే లేదు సార్ ఎక్కడైనా వర్కర్ బాయ్ ఉంటారు, మట్టి ఫ్యామిలీ మట్టి ప్రొవైడ్ సేల్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు కాగితాలు అడిగిన తర్వాత కూడా నాకు ఎవరో తెలియదు సార్ వచ్చి అమ్మేసాడు ఉన్నాయి, ఖచ్చితంగా లేకుండా గమనించండి. ఓకే, విత్తనాలు టైప్లో ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్కి వచ్చేయండి. 3 రకాలు మనం గమనించవచ్చు. ఏం అమ్ముతున్నాం, ఎక్కడ, ఎవరు, ఈ 3 మనకి సీడ్ కంట్రోల్ ఆర్డర్ అయినా ఇదే, ఎసెన్షియల్ కమోడిటీస్ అయినా ఇదే, మీకున్న వివిధ సెక్షన్ ఐపీసీలో కూడా ఈ 3 పేరే దృష్టి పెడతారు. ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఏం అమ్ముతున్నారు, మీ లైసెన్స్ కూడా దీని ప్రకారం మీకు కూడా ఫస్ట్ ఎక్కడ అమ్ముతున్నారు అనేది కాదు గమనించి, మీకు లైసెన్స్ ప్రెమిసెస్లోనే అమ్మాలి. ఎందుకు ఈ పాయింట్ స్టార్ట్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తాను. గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి స్కూల్స్ అమ్మడానికి కొన్ని కేసులు ఉంటాయి. అదే ఆగట్లేదు, ఎవరు దృష్టి లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు వెళ్ళి రైతులను మోసపడించి అక్కడే అమ్మడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మీరు గమనించాల్సింది, మీకు ఇచ్చిన లైసెన్స్ మీరు ప్రిస్క్రైబ్డ్ ప్రిమిసెస్లోనే అమ్మాలి. ఇది జాగ్రత్త పడండి. అప్పుడే అక్కడే ఇన్స్పెక్షన్లు అవుతాయి, అక్కడే వచ్చి చెక్ చేస్తారు. కానీ తర్వాత ఒక రిక్వెస్ట్, మీరు పంచాయతీ సెక్రటరీతో ఏఈఓతో రిపోర్ట్ తెచ్చుకోవాలి. 2 or 3% కేసులు ఉంటాయి. కానీ గ్రామంలో అమ్ముతుంటే ఇట్ ఈస్ స్ట్రైట్ అవే ఇల్లీగల్, స్ట్రైట్ అవే జేఎంటీసీ లైసెన్స్ సెల్లింగ్ విలేజెస్ బై అన్ఆథరైజ్డ్ డీలర్స్. ఇప్పుడు రెండోది ఏం అమ్ముతుందో, ఏం అమ్మటంలో కూడా తప్పులు అవ్వచ్చండి. ఒకటి తెలిసి గ్రెయిన్కి సీడ్గా అమ్మడం. గ్రెయిన్కి సీడ్ తేడా ఏంటి, గ్రెయిన్కి సీడ్ తేడా ఏంటి? ఇప్పుడు పాతలు ఎలా ఉన్నాయి, మన గింజలు రైతులు కొన్ని పక్కన పెట్టుకొని అవి గింజలతో మళ్ళీ వచ్చే పంట మళ్ళీ వేసేవారు. ఇప్పుడు హైబ్రిడ్ అయినప్పటి నుంచి అవి
సరైన సీజ్ అయింది. ఒక్క క్రాప్ నెక్స్ట్ గోదార్ఖనిలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆరాధన గురు పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 331 ఆరాధన గురు పూజ మహోత్సవంలో పట్టణ పారిశ్రామిక ప్రాంత ముస్లిం సోదరులు సంఘీభావంగా హిందూ ముస్లింలు వేరు కాదని వారు మజ్జిగ మామిడి పండ్ల పానీయం పంపిణీ చేయడం ఆనందదాయకమని అన్నారు. వారికి దేవాలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 331 ఆరాధన ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు. మనం ఈరోజు అనుకుంటూనే ఉంటాం హిందూ ముస్లిం భాయ్ భాయ్ గంగా జమున తైజీబ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే 330 ఏళ్ల క్రితమే శ్రీ జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు. సిద్ధప్ప ఆయన గారి ఆయనకి శిష్యుడుగా అంగీకరించుకొని ఆయనకి అప్పటి నుంచే ఒక ముస్లింలు అందరూ ఒకటే, హిందువులు ముస్లింలు ఒకటే, మానవతం ఒకటే, మనుషులందరూ ఒకటే అని మెసేజ్ ఇచ్చడం జరిగింది. అలాగనే ఈ మన గోదార్ఖని ప్రాంతంలో శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి, అన్ని సందర్భంలో అన్ని పండుగలు అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు కలవాలి అని ఆదర్శం చెప్తూ ఉంటారు. ఆయనే ఆదేశాల మేరకునే ఈరోజు మనం జంజం జెమ్స్ అండ్ జ్యువెలరీస్ వారి తరపు నుంచి మజ్జిగ జ్యూస్ మామిడికాయల పళ్ళ రసం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మా ఒక సేవని అంగీకరించిన గుడి పెద్దలకు, కమిటీ మెంబర్లకు, భక్తులందరికీ మా ఒక ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.